హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు వైజాగ్ ఇన్ఫోసిస్ ఆఫీస్ రిషికొండలో ఉందన్నమాట. సో నేనైతే ఫస్ట్గా వైజాగ్ బీచ్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ బీచ్ అయితే ఈరోజు చాలా క్లౌడీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుండి వైజాగ్ ఇన్ఫోసిస్కి ఎలా వెళ్దాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది కాళీమాత టెంపుల్ అనమాట. ఇది మన స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. సో బీచ్ నుండి ఇలా స్టార్ట్ అయితే టువర్డ్స్ హుడా పార్క్ రూట్ వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తుంటే చాలా మ్యూజియంస్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది చూసారా, ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. దీని లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. సో అలా స్ట్రైట్గా వెళ్తే మనకి రిషికొండ వెళ్ళే రూట్ వస్తుంది అనమాట. హుడా పార్క్ దాటిపోతే స్ట్రైట్గా వెళ్ళాలి, ఎక్కడ టర్నింగ్స్ ఉండవు. సో అలాగే వెళ్తుంటే ఇక్కడ ఒక మ్యారేజ్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది అనమాట, గాదిరాజు ప్యాలెస్ ఇది. సో ఇది అలాగ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి. సో అక్కడ కొండపైన చూసారా కైలాసగిరి అని ఉంది. సో అలా స్ట్రైట్కి వెళ్తే రోప్ వే వస్తుంది అనమాట. రోప్ వే కూడా దాటిపోవాలి. సో రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, అలాగే సీనరీస్ కూడా చాలా బాగుంటాయి. చెట్లు, మౌంటైన్స్ అంతా చూసారా. ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అని ఉంది. సో ఇదంతా చాలా బాగుంటుంది అనమాట ఈ రోడ్వే. సో అలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ చేసుకోవాలి అనమాట. సో ఇక్కడేమో టీటీడీ టెంపుల్ వస్తుంది. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే చూసారు కదా, అది మెట్ల మార్గం అనమాట, టీటీడీ టెంపుల్. ఇది ఇంకా స్ట్రైట్గా వెళ్తే గీతం కాలేజ్ గేట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఒక 2 స్టేజెస్ దాటితే ఇక్కడ ఒక ఐటీ జంక్షన్ వస్తుంది అనమాట. దాని పేరు ఐటీ సెజ్ అంటారు. సో ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కొంచెం హిల్ ఏరియా, ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ పైకి కంప్లీట్గా లూప్లోకి వెళ్ళాలి స్ట్రైట్గా. సో ఇదంతా చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ ఇన్ఫోసిస్కి అయితే ఈ రూట్లో వెళ్ళాలి. సో చాలా బీపీఓ కంపెనీస్ కానీ ఇక్కడే ఉంటాయి అన్నమాట వైజాగ్, అందుకే దీన్ని ఐటీ సెజ్ అన్నారు. సో ఇక్కడ కంప్లీట్గా బ్లైండ్ కర్వ్స్ అయితే ఉంటాయి, కొంచెం స్లోగా వెళ్తే బెటర్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ వస్తుంది, అదే మనకు ఒక ల్యాండ్ మార్క్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. సో రైట్ టర్న్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా సో ఒక 5-6 బ్లైండ్ కర్వ్స్ అయితే వస్తాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి నైట్ టైం గట్టా అయితే, ఈవెన్ మార్నింగ్ టైం కూడా.
సో ఇలా టర్నింగ్స్ అయ్యి మనకి స్ట్రైట్ రోడ్డే ఉంటుంది, అంటే టర్నింగ్స్ అలాగా ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఈవెన్ మనకి మ్యాప్లో కూడా కనిపిస్తుంది. సో చూసారా, ఇది లాస్ట్ టర్నింగ్ అనమాట. ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం వెళ్తే మనకి ఐటీ కంపెనీస్ కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడ కంపెనీస్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక మినీ మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది, కృష్ణ మినీ మల్టీప్లెక్స్ అని. అలాగే సమ్ కన్వెన్షన్ హాల్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, స్ట్రైట్గా ఒక రోడ్ పైకి ఉంది చూసారా, ఆ పైకి అప్ ఎక్కిపోవాలన్నమాట. సో ఇదే జంక్షన్ అనమాట. సో ఈ పైకి అప్ ఎక్కిపోతే మనకి ఇన్ఫోసిస్ ఆఫీస్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇది ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి కొత్తగా వైజాగ్లో జాయిన్ అయ్యి ఇంకా ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్ళని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.